రిలయన్స్ Q3 రిజల్ట్స్, ఇన్ఫోసిస్ Q3 అప్డేట్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క Q3 అప్డేటు, అలాగే ఇన్ఫోసిస్ యొక్క Q3 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, మరి వీటి యొక్క ఇంపాక్ట్ రేపటి స్టాక్ మార్కెట్ మీద, అలాగే ఫర్దర్గా స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. భోజనం అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. యుఎస్ మార్కెట్స్ లైవ్లో ఎలా ట్రేడ్ అవుతూ ఉన్నాయి, డౌ జోన్స్, నాస్డాక్ యొక్క చార్ట్స్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. అలాగే Q3 అప్డేట్లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ కూడా చూద్దాం, డెల్టా కార్ప్ యొక్క రిజల్ట్స్ కూడా చూద్దాం. అలాగే హిండన్బర్గ్ ఆ రీసెర్చ్ అది షట్ డౌన్ చేస్తున్నారు, ఆ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. సో అలాగే ఎల్టీఐ మైంట్రీ, జొమాటో, సో వీటికి సంబంధించిన థింగ్స్ కూడా డిస్కస్ చేస్తూ సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మీరు చూస్తే కనుక మన ఛానల్లో నచ్చి మీ అంతటా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, జనరల్గా రోజు వీడియోలో నిఫ్టీ గురించి చూస్తాము, కానీ నిఫ్టీ ఏంటంటే హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన రిలయన్స్, టీసీఎస్ ఇట్లాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే రిలయన్స్ యొక్క Q3 అప్డేట్ వచ్చింది, అలాగే హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన అంటే మన నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన ఇన్ఫోసిస్ యొక్క Q3 అప్డేట్ వచ్చిందనమాట. సో కాబట్టి హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ వీడి గురించి చూడాలన్నమాట. ఎందుకంటే ఇవి మార్కెట్ని కిందకి తీసుకెళ్ళగలవు, మార్కెట్ని పైకి మూవ్ చేయగలవు అనమాట. అదనమాట. చూడండి సార్, రిలయన్స్ యొక్క Q3 రిజల్ట్స్ అయితే కనుక స్ట్రీట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా మంచిగా వచ్చాయి అని చెప్పి అయితే ఖచ్చితంగా చెప్తాను. చూడండి సార్, గ్రాస్ రెవెన్యూ ఓవరాల్ చూస్తే ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7% గ్రోత్ అయింది. ఇయర్ కంపారిజన్ అంటే బిగినర్స్ కోసం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ Q3తో కంపేర్ చేస్తే కరెంట్ ఇయర్ Q3 ఎలా ఉంది అని చేసే కంపారిజన్ని 7.7% అంటారు. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 11% గ్రోత్ ఉంది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పచ్చు. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేద్దాం. రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ప్యాట్ 11.9% పెరిగింది. సో నెట్ రెవెన్యూ మాత్రం డౌన్ ఉంది, ఫ్లాటిష్ టు డౌన్ అని చెప్పి చెప్పచ్చు. సో అట్లాగే ఏంటంటే మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి చెప్పొచ్చు అనమాట. చూడండి, అలాగే రిలయన్స్ రీటైల్, సో డిఫరెంట్ సెగ్మెంట్స్లో రిలయన్స్ ఉంది కదా, రిలయన్స్ రీటైల్లో ఎలా ఉంది అని చూస్తే కనుక ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాస్ రెవెన్యూ 8.8%. జనరల్గా రిలయన్స్ రీటైల్ తక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఊహించని విధంగా ఏంటంటే గ్రాస్ రెవెన్యూ రిలయన్స్ 8.8% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ కనపరిచింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 10% గ్రోత్ అనేది కనపరిచింది అనమాట. రిలయన్స్ రీటైల్ ఇండివిజువల్గా మంచి నెంబర్స్ని పోస్ట్ చేసిందని చెప్పి చెప్పచ్చు. చూడండి, అలాగే జియో, రిలయన్స్ జియో చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ అప్డేట్. చూడండి, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏఆర్పియు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది చూడండి సూపర్గా పెరిగిందనమాట. రీసెంట్ క్వార్టర్ ఏంటంటే 195 అరౌండ్ ఉంది, ఇప్పుడు 203 అనమాట. సో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది సూపర్గా పెరిగింది. అలాగే సో ఆల్రెడీ మార్కెట్ షేర్ని గ్రాప్ చేయడంలో రిలయన్స్ జియో మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే తోపు. సో కాబట్టి గ్లోబల్ లీడర్షిప్ అని చెప్పచ్చు రిలయన్స్ జియో. అలాగే జియో ఎయిర్ ఫైబర్ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ టు గ్లోబల్ లీడర్షిప్ విత్ సబ్స్క్రైబర్ బేస్ ఆఫ్ 4.5 మిలియన్. సో కాబట్టి ఓవరాల్గా జియో పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పచ్చు అనమాట. అట్లాగే ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి గ్రాస్ రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 19% గ్రోత్ కనపరిచింది. ప్యాడ్ చూస్తే 26%. రిలయన్స్ అన్ని సెగ్మెంట్స్లో చూస్తే కనుక జియో శరవేగంగా దూసుకుపోతుంది. సో మనకి ఈ జియో సెగ్మెంట్ వరల్డ్లోనే డామినెంట్ ప్లేయర్గా తయారవుతుంది అనే విషయం మనం చెప్పచ్చు అనమాట. కాబట్టి జియో పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా బూస్ట్ అయింది. రిలయన్స్ యొక్క ఓవరాల్ రిజల్ట్స్ మంచిగా రావడానికి రిలయన్స్ జియో బాగా హెల్ప్ చేసింది అని చెప్పి చెప్పచ్చు. O2C అనేది మనకి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ కనిపించింది. సో ఓకే, కొన్ని సెగ్మెంట్స్ అప్పుడప్పుడు అలా ఉండటం అనేది సహజం, కానీ ఓవరాల్గా రిలయన్స్ మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది అని చెప్పి చెప్పచ్చు. సో ఒక్కసారి
రిలయన్స్ యొక్క చార్ట్ని చూద్దాం. దాని తర్వాత ఇన్ఫోసిస్ని స్టడీ చేసి నిఫ్టీకి వెళ్దాం. చూడండి సార్, రిలయన్స్ యొక్క చార్టు. సో ఆల్రెడీ ఏంటంటే మనకి ఈ ఏరియాలో రీసెంట్లీ ఈ ఏరియాలో ట్రేడ్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి అని చెప్పాను. సో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. సో ఈరోజు కూడా ర్యాలీ వచ్చింది, అలాగే రిజల్ట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి సో రేపు మార్కెట్లో రియాక్షన్ అనేది గ్యాప్ అప్ అవ్వచ్చు అనమాట. సో మనకి గ్యాప్ అప్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రిజల్ట్స్ని బట్టి రేపు ప్రైస్ యాక్షన్ గెస్ చేయొద్దు. రిజల్ట్స్ బాగున్నాయి, కమింగ్ గైడ్లైన్స్లు ఇవన్నీ చూసి ఏంటంటే ఓవరాల్గా రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్స్లో స్టడీ చేసుకుంటే మన పోర్ట్ఫోలియోకి పనికొస్తుందా లేదా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఆ విధంగా ఆలోచించమని చెప్తానమాట. సో రిలయన్స్ నిఫ్టీలో హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి రేపు నిఫ్టీని రిలయన్స్ని కంబైన్డ్గా కీన్గా అబ్జర్వ్ చేస్తాను. రీసెంట్గా అంతా డౌన్ ట్రెండ్ నడిచింది కాబట్టి ఈ రిలయన్స్ రిజల్ట్స్ పాజిటివ్గానే వచ్చాయి. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. కాబట్టి మార్కెట్ ట్రెండ్ ఏదైనా చేంజ్ అవుతుందా లేదా అనేది క్లోజ్గా రేపు క్యాండిల్లో బ్యాంక్ నిఫ్టీలో క్లోజ్గా అబ్జర్వ్ చేసి మీకు లైవ్లో ఏదన్నా అప్డేట్ ఉంటే కనుక లైవ్లో అనేది నా వ్యూ అనేది మీకు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ అంతా నచ్చితే కనుక సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైవ్లో మార్కెట్లో ట్రెండ్ ఏదైనా చేంజ్ ఉంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, నా వ్యూ ఎడ్యుకేషనల్ వ్యూ అనమాట. కాబట్టి మీరు ఓన్లీ సబ్స్క్రైబర్ అయితే ఉపయోగమే ఉండదు. ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింక్ ద్వారా ఏంటంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ అయితే మీరు అలాంటి అప్డేట్స్ కూడా చూడొచ్చు అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి సార్, ఇన్ఫోసిస్ యొక్క Q3 అప్డేట్ ఎలా ఉంది అని చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 4.6% గ్రోత్ అయ్యింది క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ 1.9% పెరిగింది. సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, సో లార్జ్ డీల్ TCV ఎట్లా ఉందంటే $2.5 బిలియన్ అనమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ స్టడీగా ఉన్నాయి. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన అప్డేట్ ఏంటంటే గైడ్లైన్స్లు, ఫైనాన్షియల్ ఇయర్ 25కి సంబంధించిన గైడ్లైన్స్లు ఏంటంటే వీళ్ళు పెంచారు. ఎర్లియర్గా ఏంటంటే సో 3.75 to 4.5% ఇచ్చారు ఎర్లియర్ గైడెన్స్. అప్పర్ ఎండ్ 4.5 ఉంది, ఇప్పుడేమో దాన్ని లోయర్ ఎండ్ చేసి అప్పర్ ఎండ్ని 5%కి పెంచారు. సో గైడ్లైన్స్లు పెంచారు. ఆర్డర్ బుక్ అయితే చూస్తేనేమో అది నార్మల్గానే ఉంది. కానీ గైడ్లైన్స్లు పెంచడం వాళ్ళు పాజిటివ్ సంకేతాన్ని ఇచ్చారు, అంటే మీడియం టర్మ్లో వాళ్ళకి గ్రోత్ కనిపిస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి రానున్న ఈ మంచి రోజులనే విషయాలు ఇన్ఫోసిస్ యొక్క అప్డేట్తో తెలుస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఐటీ ప్యాక్ శుభసూచకం అని చెప్తాను. ఆల్రెడీ HDFC బ్యాంకు, ICICI కూడా డిస్కౌంట్ అయ్యాయి. అవి కాస్త స్లైడ్గా పాజిటివ్ థింగ్స్ ఇచ్చి ఈ ఐటీ ప్యాక్ బాగుంటే కనుక ఇలా ఫర్దర్గా మనకి మార్కెట్ పైకి పుంజుకునే అవకాశాలు లేకపోవు అని చెప్తాను. కాబట్టి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. దానికన్నా మించి ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ గైడ్లైన్స్లతోనే మనకి స్టాక్స్లో ఏంటంటే ర్యాలీస్ వస్తూ ఉంటాయి. ఇవి మనం చూడాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే డబల్ డిజిట్ గ్రోత్ సీన్ ఇన్ యూరోప్ అండ్ ఇండియా అని చెప్తున్నారు. కాబట్టి ఇండివిజువల్గా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇబ్బందులు లేవు అనే విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. మేనేజ్మెంట్ కామెంటరీ వాళ్ళ గైడ్లైన్స్ల ప్రకారం. సో చూడండి, కామెంటరీ పాజిటివ్గా మాట్లాడటం అందరూ చెప్తుంటారు అనమాట, నక్కి. కానీ వీళ్ళు గైడ్లైన్స్లు పెంచడం అనేది ఖచ్చితంగా ఐటీ ప్యాక్కి బూస్టింగ్ ఇచ్చే అప్డేటే అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. చూడండి, మనం నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. అలాగే యూఎస్ మార్కెట్లో లైవ్లో ఏం చేస్తున్నాయి అవి కూడా చూద్దాం. చూసే ముందు ఏంటంటే సో చూడండి, ఇక్కడ మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చూడండి, ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పాల్సిన అప్డేట్ ఏంటి అని అంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అలాగే వీళ్ళు పర్ ట్రేడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పర్ ట్రేడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఏంటంటే వాళ్ళు ఏదైనా బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు వెబినార్లు కనెక్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి మీరు వన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. అలాగే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏంటంటే మనీ మేనేజ్మెంట్ గురించి, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఎడ్యుకేషనల్ గైడెన్స్, అలాగే క్యాండిల్ స్టిక్స్ గురించి, FIS DIS యొక్క బై సెల్ ఆర్డర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి క్యాండిల్ స్టిక్స్ ద్వారా, ఇట్లాంటి వెబినార్లు అప్పుడప్పుడు నేను కూడా కనెక్ట్ చేస్తుంటాను అనమాట. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఐడి మాత్రం మా టీం నెంబర్కి పంపిస్తే ఏంటంటే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. కాబట్టి ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చే అప్డేట్ని మీకు కూడా
ఇన్ఫార్మ్ చేయడానికి బాగుంటుంది అని చెప్తాను. చూడండి సార్, ఇక్కడ చార్ట్ స్క్రీన్ మీద ఏంటంటే నాస్డాక్ యొక్క చార్ట్ కనిపిస్తుంది. సో నిన్న నైట్ గ్యాప్ అప్ వచ్చింది. సో అయితే ఏంటంటే గ్యాప్ అప్ వచ్చినంత మాత్రాన అప్ ట్రెండ్కి మారిన నాకు సిమ్టమ్ అయితే ఏం కనిపించట్లేదు అనమాట. జనరల్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు గ్యాప్ అప్లు ఉండవు, కాకపోతే ఏంటంటే జనరల్గా ఉండవు, స్టాక్ మార్కెట్కి రూల్స్ ఏం లేవు కాబట్టి. సో ఇవాళ క్లోజింగ్ లాస్ట్ మూమెంట్స్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట, రియాక్షన్ ఏంటనేది. ఇన్ జనరల్గా ఇప్పటికైతే కనుక స్టిల్ డౌన్ ట్రెండే అక్కడ కొనసాగుతుంది. ఓవరాల్ ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. సో అలాగే మరి మన నిఫ్టీ పరిస్థితి చూద్దాం పదండి. చూడండి సార్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. డే క్యాండిల్ అనమాట, అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి సార్, డౌన్ ట్రెండ్, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది అన్నాం. ఇవాళ కూడా ఏంటంటే మార్కెట్లో ఏంటంటే సో నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే పైన క్లోజ్ అయింది, కానీ ఓవరాల్గా స్టిల్ ఏంటంటే ఇది షార్ట్ కవరింగ్ అయ్యింది. మరి రిలయన్స్ ఇన్ఫోసిస్ అప్డేట్స్ వచ్చాయి కాబట్టి పాజిటివ్గా, అట్లా అని చెప్పేసి ఖచ్చితంగా పాజిటివ్గా మారుతుందని అనేది కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోవాలంటే క్యాండిల్లో రిఫ్లెక్ట్ అయినాక తీసుకోవాలి. కాబట్టి రేపు కీలకం అనమాట. రేపు మనం టెలిగ్రామ్ గ్రూప్లో మార్కెట్ యొక్క ట్రెండ్ ఏదైనా చేంజ్ అయ్యేలాగా ఉంటే కనుక ఆ హిట్టింగ్ కనిపిస్తే ఇనీషియల్ అవర్స్ తర్వాత లేదా హాఫ్ అన్ అవర్ లాస్ట్ 1 అవర్ లోపు నా వ్యూ అనేది ఇస్తాను మార్కెట్ మీద. ఎందుకనంటే బ్రాడ్ పిక్చర్ ఇప్పటిదాకా డౌన్కి వెళ్ళింది, కానీ ఎర్నింగ్స్ కాస్త గాడిని పడ్డాయి అనేది తెలుస్తుంది రిలయన్స్ది, ఇన్ఫోసిస్ది. అలాగే ఫర్దర్గా బ్యాంక్స్కి కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే ఇవి కొద్దిగా ఊరటనిచ్చాయి కాబట్టి కాస్త గట్టిగా మరి ఏమన్నా ర్యాలీ అవుతుందా, కాస్త వోల్టాలిటీ ఉంటుందా, రేపు కదలికలు ఎట్లా ఉన్నాయి అనేది రేపు లైవ్ మార్కెట్లో చూసి చెప్తాను. కానీ షార్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు దాకా థింక్ చేసిన వాళ్ళు జాగ్రత్త అనే మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే రేపు మార్కెట్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పటిదాకా అయితే డౌన్ ట్రెండ్ నడిచింది ఈ షార్ట్ కవరింగ్. రేపు ఏంటంటే మనకి ఇది పాజిటివ్ అయినా మార్కెట్ 1-2 డేస్ వోల్టాలిటీ ఉంటుంది. ఎందుకనంటే అది బాటమ్ అవుట్ అవ్వాలి అంటే సడన్గా ర్యాలీ అయ్యి పైకి ఏమి ఎగబడి వెళ్ళిపోదు. ఒక డే ర్యాలీ వచ్చినా 2-3 డేస్ బాటమ్ అవుట్ అయ్యే ప్రాసెస్ అయితే కనుక 2-3 ట్రేడింగ్ సెషన్స్ ఏంటంటే వోల్టాలిటీ ఉంటాయి. కాబట్టి మన బాటమింగ్ ప్రాసెస్లో ఏదో మిస్ అవుతుందని ఆరాటపడాల్సిన అవసరం ఏం లేదు. కాస్త హాయిగా 2 ట్రేడింగ్ సెషన్స్ చూసుకుంటా మనం ఏంటంటే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఏది ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా అబ్జర్వేషన్ ప్లాన్ చేసుకోవాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అదనమాట కథ. కాబట్టి జాగ్రత్తగా ఫ్రెండ్స్. అందుకే నేను అనేది కరెక్షన్లో ఏంటంటే కొద్ది గొప్ప ఏంటంటే కొనుక్కుంటా ఉంటే ఏంటంటే మార్కెట్ ఎప్పుడైనా కూడా రివర్స్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగుంటే చాలు బయింగ్కి ఎవరైనా ఇష్టపడతారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ కొద్ది ఆపర్చునిటీ కనిపించినా బయింగ్కి ఇష్టపడతారనమాట. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే డెల్టా కార్ప్కి సంబంధించి మనం పర్ఫార్మెన్స్ రీసెంట్ ఇయర్స్లో క్వార్టర్స్లో చూస్తూనే ఉన్నాం. రెవెన్యూ 8% డిక్లైన్ అయింది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 41% ఉంది. సో చూడండి, ఇక్కడ మనం డెల్టా కార్ప్ యొక్క రిజల్ట్స్ కాదు, మళ్ళీ నెక్స్ట్ మార్చ్లో హీరింగ్ ఉంది, కోర్టు హీరింగ్ ఉంది జిఎస్టీ నోటీస్ మీద. అది బాగా ట్రాక్ చేయాలి. ఎందుకంటే దాని నుంచి బయటపడితే డెల్టా కార్ప్ ఇప్పుడున్న స్టాక్ ప్రైస్కి 5 times పెరుగుతుంది. దాని నుంచి బయటపడుతుందా లేదో ఇప్పుడే చెప్పలేం. రీసెంట్గా కోర్టు స్టే ఇచ్చింది అంతే. వాదనలు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఆ క్లోజ్ అప్డేట్స్ కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్తానమాట. అది ఫ్రెండ్స్ డెల్టా కార్ప్కి సంబంధించిన అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, అలాగే జొమాటోకి సంబంధించి సిఎల్ఎస్ఏ వాళ్ళు మనకి ఓవర్ వెయిట్ ఇస్తున్నారు. టార్గెట్ ప్రైస్గా 400 ఇస్తున్నారు అనమాట. అంటే 370 నుంచి టార్గెట్ ప్రైస్ పెంచారనమాట. సో చూడండి, ఇక్కడ ఏంటంటే క్విక్ కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆపర్చునిటీ అని చెప్తున్నారనమాట. అంటే ఈ రెండు కూడా బిజినెస్లే కదా వాళ్ళకి. ఎందుకంటే రీసెంట్గా కరెక్షన్ అనేది ఆపర్చునిటీ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ క్విక్ కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ కూడా ఉంది. అవి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు బిల్డ్ 51% రెవెన్యూ సిఏజిఆర్ అండ్ 502% ఎబిటా సిఏజిఆర్ ఫర్ జొమాటో ఇన్ ఫైనాన్షియల్ 24-27 అని చెప్తున్నారనమాట. సో బిల్డ్ అంటే ఫర్దర్గా ఇంత జనరేట్ చేయబోతుంది అనేది వాళ్ళ అంచనా. దాన్ని బేస్ చేసుకొని టార్గెట్ ప్రైస్లుగా పెంచారు. సో ఆ విషయం అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడండి, అలాగే హిండెన్బర్గ్ రీసెర్చ్ సో హూజ్ రిపోర్ట్ బ్యాడెడ్ అదానీ షేర్స్ అనగానే హిండెన్బర్గే గుర్తొస్తుంది చాలామందికి. అది షట్ డౌన్ చేయబోతున్నారంట. సో ఎందుకని పక్కన పెడితే అది షట్ డౌన్ చేయడం అనేది శుభసూచకం అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే సో డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చని మనం మాట్లాడుకున్నాము లాస్ట్ 2-3 వీడియోస్లో ఎప్పుడైతే మనం చేసామో అనుకున్నాం జాగ్రత్త అని. సో అయితే ఏంటంటే బాటమింగ్ ప్రాసెస్లో హెవీ వోల్టాలిటీ ఉంటుంది ఒకవేళ మార్కెట్ బాటమ్ అవుతుంటే కనుక. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ యొక్క రిజల్ట్స్ కూడా మళ్ళీ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఏంటంటే రేపు ఈ రిలయన్స్ ఇన్ఫోసిస్ వల్ల కదలిక ఎట్లా ఉంది, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి రిజల్ట్స్ తర్వాత ఇంకా మార్కెట్ కంప్లీట్గా కంక్లూడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అదనమాట. అలాగే ఎల్టీఐ మైంట్రీకి సమయం లేదు. యాక్చువల్గా అది మనం పోర్ట్ఫోలియో కోసం చాలాసార్లు స్టడీ చేసుకున్న స్టాకు. కాబట్టి ఏంటంటే
రేపటి వీడియోలో ఎల్టీఎం ఎంట్రీ గురించి కూడా దాని Q3 అప్డేట్ని కూడా కంప్లీట్గా మాట్లాడుకుందాం. సమయాభావం వల్ల నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను అనమాట. సో మీ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అది ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. రేపు లైవ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.